శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో ఎంతో ఖ్యాతి నొందిన విశిష్టత కలిగిన అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణగిరి ప్రదక్షిణ యొక్క వైభవాన్ని సంపూర్ణంగా ఇప్పుడు దర్శించుకుందాం. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అరుణగిరి ప్రదక్షిణను తమ సాధనగా మార్చుకుని అరుణాచలం సత్యమని, తమ అంతిమ లక్ష్యం అరుణాచలమే అని, దానితో ఐక్యం కావటానికి జాతి, మత, భాష, ఆచారాలకు అతీతంగా ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది సాధకులను అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లుగా లాగబడుతున్నారు. అరుణగిరి ప్రదక్షిణ వల్ల కలిగే ఆనందాన్ని, శాంతిని మాటల్లో వర్ణించటం చాలా కష్టం. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే ఆ అపూర్వమైన అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే కోరిక కలుగుతుంది. అదే అరుణగిరిలో ఉన్న మహత్తరకరమైన శక్తి. తమిళంలోనే ఎంతో పేరుగాంచిన శైవ ఎల్లప్ప నావలర్ లాంటి కవులు అరుణాచల పురాణంలో గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న పవిత్రమైన తీర్థాలలో స్నానమాచరించిన వారికి అన్ని మలినాలు శుద్ధి చేయబడతాయని చెప్పారు. అరుణగిరి ప్రదక్షిణ యొక్క పవిత్రత ఎంత గొప్పదంటే, అరుణాచలేశ్వరుడే తనను చూసి తానే మురిసిపోయి కార్తీక దీపోత్సవం అయిన 2వ రోజున అపీతకుచాంబా సమేతుడై అరుణగిరి ప్రదక్షిణకు వెళతారు. తర్వాత జనవరి మాసంలో తిరువూడల ఉత్సవంలో అరుణాచలేశ్వరుడే ఒంటరిగా తన చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తారు. చాలామంది అరుణగిరి ప్రదక్షిణను ఒంటరిగా చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఏకాంతం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. భక్తులు అరుణగిరిపై తమ భక్తిని వ్యక్తపరిచే మార్గాలు విభిన్నమైనవి, అనేకమైనవి ఉన్నాయి. కొంతమంది భక్తులు అరుణగిరి ప్రదక్షిణను 14 కిలోమీటర్ల దూరాన్ని నడకతో 4 గంటల వ్యవధిలో పూర్తి చేస్తారు. మరికొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తూ వెళ్తారు. నాకు తెలిసిన రమణ మహర్షి భక్తురాలు ప్రతి పౌర్ణమి రోజున ఒక పాదం పెట్టి 2వ పాదం మొదటి పాదానికి తగిలేటట్టు పాద ప్రదక్షిణను ఇంతమంది భక్త సందోహం మధ్య ఆచరిస్తారు. ఈ విధంగా చేసే పాద ప్రదక్షిణ సుమారు 12 గంటల నుండి 14 గంటలు పడుతుంది. మరికొంతమంది భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తూ సాష్టాంగ ప్రదక్షిణను ఆచరిస్తారు. మరికొందరు అరుణగిరికి అంగ ప్రదక్షిణను ఆచరిస్తారు. పండుగ రోజుల్లో అరుణగిరి ప్రదక్షిణ మరింత అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల వ్యాపారులు, రైతులు ఏర్పాటు చేసిన షాపుల్లో గిరి ప్రదక్షిణ చుట్టూ 14 కిలోమీటర్ల మార్గంలో ఎంతో వ్యాపారం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకపోవటం అనేది అరుణాచలేశ్వరుని యొక్క అద్భుతమైన అనుగ్రహం. భక్తుల ఉత్సాహం, విశ్వాసం ఏంటంటే, మండు వేసవిలో కూడా భక్తులు తమ పిల్లలను ఎత్తుకుని పాదరక్షలు లేకుండానే నడుస్తారు. చిన్నపిల్లలు కూడా ఆ వేడికి చెలించక ఎంతో భక్తిగా నడుస్తారు. భక్తులందరూ పవిత్రమైన అరుణగిరి చుట్టూ క్రమపద్ధతిలో, స్థిరమైన వేగంతో, ప్రశాంతమైన ప్రవర్తనతో, జపాలతో, నామాలతో ప్రదక్షిస్తున్న ఆ భక్తులను దర్శించిన వారికి ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఈ ప్రదక్షిణ చేసే భక్తులను చూడడానికి అద్భుతమైన నది సొగసైన ధారగా ఎలా ప్రవహిస్తుందో అలా ఉంటుంది. పౌర్ణమికి సముద్రాలు పోటెత్తితే అరుణాచలంలో పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడానికి తరలి వచ్చే భక్తులు పోటెత్తుతారు. వారిని చూసి చంద్రుడు మరింత ప్రకాశవంతంగా వెలుగొందుతున్నట్లు ఉంటుంది. మనోహరంగా ప్రకాశించే పౌర్ణమి
భక్తులకు ఆధ్యాత్మిక మేలుకొల్పు యొక్క అనుభూతిని ఇస్తుంది. ఆ రాత్రి వేళల్లో కొన్ని ప్రదేశాలలో అస్పష్టమైన గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా శ్రద్ధగల ఆధ్యాత్మిక అన్వేషకులపై అరుణగిరి అతీంద్రియమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలవారీ అరుణగిరి ప్రదక్షిణ ఆచరించే భక్తులకు అసంఖ్యాకమైన ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాక వారికి ఆధ్యాత్మిక బలాన్ని, వివిధ ప్రాపంచిక ఒత్తిళ్ల నుండి మనసుకు ఉపశమనం లభిస్తుంది. ప్రదక్షిణ ఆచరించే సమయంలో ఎలాంటి బాధలనైనా మరిచిపోయి ప్రశాంతతను పొందుతూ ఆందోళన లేకుండా వారికి ఓదార్పునిస్తుంది. వారు ఆనందంతో సహజమైన ఉల్లాసాన్ని కలిగి వారు మోములు మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి. ఇది విశ్వసించే వారికి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చి అద్భుతమైన శక్తితో నింపుతుంది. భక్తులు తమ జీవితంలోనే కోల్పోయిన ఆశను తిరిగి పొందుతూ నూతన ఉత్తేజంతో ఇంటికి తిరిగి వస్తారు. అలా వచ్చిన వారికి మానసిక శక్తి ఆధ్యాత్మిక మార్గాన్ని సులభతరం చేస్తుంది. అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. వీధి లైట్లు, విశ్రాంతి తీసుకోవటానికి బెంచీలు, తినుబండారాలు వంటి సౌకర్యాలతో అందమైన బాటను కలిగి ఉంటుంది. 13-14 శతాబ్దాల మధ్య పాండ్యరాజులు తిరువన్నామలైని పరిపాలించారు. ఆ పాండ్యరాజులలో విక్రమపాండ్యుడు ఈ ప్రదక్షిణా మార్గాన్ని సులభతరం చేయడానికి అధికారిక మార్గాన్ని, మైలురాళ్లను ఏర్పరిచారు. ఇప్పటికీ అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో ఆ మైలురాళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ మైలురాళ్ల మీద పాండ్యుల రాజవంశం యొక్క అధికారిక చిహ్నమైన 2 చేప గుర్తులు ఉంటాయి. దురదృష్టవశాత్తు నేను చూసిన గత 30 సంవత్సరాలలోపే చిహ్నాలు కలిగిన అనేక రాళ్లు కనుమరుగయ్యాయి. అరుణగిరి ప్రదక్షిణ తెల్లవారుజామున ఆచరించే వారికి అరుణగిరి యొక్క అద్భుతమైన భౌతిక లక్షణాలు, దాని వెడల్పు, ఎప్పటికప్పుడు మారుతున్న ఆకృతులు ప్రదక్షిణా మార్గంలో ఏ కోణం నుండైనా స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిసారి ప్రదక్షిణ ఆచరించేవారు అరుణగిరి చుట్టూ ఉన్న శివలింగాలను, తీర్థాలను, మండపాలను దర్శించుకుంటారు. వారు గుంపులు గుంపులుగా చేరి దేవాలయాల యొక్క పేర్లను, విశిష్టతలను తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడతారు. అంతేకాక పౌరాణిక కథలపై కొందరు ఆసక్తి చూపుతారు. అలా ప్రదక్షిణా మార్గంలో ఆసక్తి గల మనసు వాటిని తెలుసుకుని క్రమంగా ప్రశాంతంగా అరుణగిరి ఒడిలో విశ్రాంతి తీసుకోవడాన్ని అనుభూతి చెందుతుంది. అరుణగిరి యొక్క గంభీరతతో పవిత్రమైన ఈ ఆలయాలన్నీ మిళితమవుతాయి. ఈ ఆలయాల చుట్టూ ఉద్యానవనాలలో పువ్వులను అరుణాచలేశ్వరుని ఆలయానికి పూజ నిమిత్తం పంపుతారు. అరుణగిరి చుట్టూ ఏర్పడిన పుష్కరిణిలు, సహజ నీటి బుగ్గలు, మెట్లు కలిగి ఎంతో అందంగా ఉంటాయి. పురాతన రోజుల్లో యాత్రికులు ఈ పుష్కరిణిలను పవిత్రమైన పుణ్యస్నానం ఆచరించడానికి ఉపయోగించేవారు. అనేక మండపాలు యాత్రికులను ఎండ నుండి, వర్షం నుండి సంరక్షించడానికి ఎంతో ఉపకరిస్తాయి. పూర్వం నుండి అనేక మంది రాజులు, సంపన్న భూస్వాములు, వ్యాపారులు వీటిని నిర్మించారు. అరుణగిరి చుట్టూ పరమేశ్వరుని భక్తులలో అగ్రగణ్యుడైన నందీశ్వరుడు 16 స్థానాలలో కొలువై అరుణగిరిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ 16 నందీశ్వరులు వివిధ పరిణామాలతో రాతిపీఠాలపై కొలువై ఉన్నారు. 14 కిలోమీటర్ల ప్రదక్షిణా మార్గంలోనే ప్రధానమైన అరుణాచలేశ్వరుని ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన అడియన్నామలై ఆలయాలను దర్శించుకోవచ్చు. 9 ప్రధాన పట్టణ మార్గాలు అరుణగిరి ప్రదక్షిణా మార్గాన్ని కలుస్తాయి. అందువల్ల అరుణాచల క్షేత్రం నవద్వారాపురిగా ప్రఖ్యాతిగాంచింది. ఏది ఏమైనా కరోనా వ్యాధి తర్వాత కాలం అరుణగిరి ప్రదక్షిణ ఆచరించే భక్తుల సంఖ్యను చూసిన వారు అరుణగిరి ప్రదక్షిణకు ఒక స్వర్ణయుగం వచ్చినట్లుగా కొనియాడుతున్నారు. ఇంతటి మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణను ఆచరించిన భక్తులందరూ
శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి మమ్మేలు అరుణాచల.